4 సీట్లు పెరగాలి. పవన్ దానికి ప్రతిఫలంగా 4 సీట్లు తీసుకొని కానీ ముఖ్యమంత్రి పదవి ఒక్కసారి షేరింగ్ ఇస్తే లైఫ్ లాంగ్ షేరింగ్ అవుతుంది కదా. కాబట్టి ఇవ్వకూడదు అన్నటువంటిది కమ్మ సామాజిక వర్గంలోని పెద్దలకి చాలా బలమైనటువంటి ఫీలింగ్. అలాంటి వాళ్ళు అవసరమైతే జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఈసారి తెలుగుదేశం పోతే పోయింది, నెక్స్ట్ ట్రిప్ అయినా మళ్ళీ మనోళ్ళు రావాలనేటువంటి టెండెన్సీ ఉన్నోళ్ళు. ఈ ట్రిప్ తెలుగుదేశాన్ని ఓడించడానికి అవసరమైన జగన్తో చేతులు కలిపి రకాలాడు. అది కులపరమైనటువంటి విపరీతమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అసలు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు కోస్తే గనక కుల రక్తమే వస్తుంది అక్కడ. ఆ స్థాయిలో ఉండే మనస్తత్వం ఉన్నోళ్ళు ఉన్నారు. అది చాలా డేంజరస్ బ్యాచ్ వాళ్ళు కనుక ఎదురు తిరిగితే ఆర్థిక పరమైనటువంటి మూలాలు దెబ్బతింటాయి. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే సామాజిక వర్గ ఈక్వేషన్స్కి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా లేదయా మీకు జరుగుతున్న ప్రచారం వేరు, వాస్తవంగా ఇస్తున్నది మనం ఏమి ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి పదవి, ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా సరే నాన్న చెప్పిన వాళ్ళకే అంటే అప్పుడు ఏదో డిసైడ్ చేస్తారులే అనేటువంటి రూట్లో అర్థమయ్యేలా చెప్పాడు అతను. అంటే తమ వర్గానికి న్యాయం చేయాలనో తమ ఓట్లను కాపాడుకోవాలనే వర్గానికి సంబంధించిన కన్ఫ్యూజన్ ని తీర్చాడు అంతే. కానీ ఇక్కడ గ్యాప్ పెంచలేదా జనసేనకి టీడీపీకి? పవన్ కళ్యాణ్కి తెలియదు ఆ విషయం. పోనీ జనసేన వాళ్ళు ఎవరన్నా తర్వాత రివోల్ట్ అయిపోయారా? ఒకళ్ళిద్దరు మాట్లాడారు అంతే. టోటల్గా ఎందుకు రివోల్ట్ కాలా? వాళ్ళకి తెలియదు ఆ విషయం.